ఇక్కడ గుర్రాలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. గుర్రాల గాడిదలు తెలీదు, కొన్ని ఏమో గాడిదలాగా అట్లే ఉన్నాయి, గుర్రాలు కూడా ఉన్నాయి. ఎంత పొలే ఉంది. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నోటికి రుచి తగులుతా ఉంది. ఫస్ట్ నేషనల్ మాన్యుమెంట్ అంటే యుఎస్ది ఎప్పుడో 1900లో డిక్లేర్ చేశారు ఫస్ట్ నేషనల్ మాన్యుమెంట్ ఆఫ్ యుఎస్. అంటే ఇంకొక మళ్ళీ ఒక వింత జంతువు కనపడింది ఈరోజు డే 4లో. భలే ఉన్నాయి ఇవి, దీని పేరు కూడా నాకు తెలియదేమో. ఇది ఎట్లున్నారు అందరూ? ఈరోజు 4వ రోజు. ఫస్ట్ 3 రోజు అమేజింగ్ ఉండ, ఇప్పుడు 4th డే కూడా బాగా ఉంటుందని హోప్ చేస్తున్నా. ఈరోజు వచ్చి యుఎస్లో లీస్ట్ పాపులేటెడ్ స్టేట్కి పోతున్నా. అది ఏదో మీరే గెస్ చేయండి, అందువే మాట్లాడుకుందాం దాని గురించి. బస్ చలి కూడా ఫుల్ ఉంది, బట్ నిన్నంత లేదు, బెటర్, చాలా బెటర్ ఉంది. స్టార్ట్. హైవేలో పోతుంటే గిన ఇట్లా రోడ్ సైడ్, ప్రతి హైవేలోనే ఇట్లా క్రూజ్ చేసినాడు అనమాట. ఆ రోడ్ సైడ్ మీరు ఒకవేళ నిద్రపోతూ లేకపోతే ఏదైనా అలర్ట్ లేకోకుండా రైట్కి పోయింది ఆ కారు, దానిపైన పోతే కిర్రని సౌండ్ చేస్తుంది, మీరు అలర్ట్ అయిపోవచ్చు. సేఫ్టీ చాలా సేఫ్ అది, అంటే యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేస్తుంది. అది చాలా బాగుంది ఆ ఫీచర్. మేము ఇప్పుడు వైయోమింగ్ స్టేట్లో ఉన్నాము. యుఎస్లో ఇది లీస్ట్ పాపులేటెడ్ స్టేట్. 5,80,000 మంది ఉన్నారు అంతే ఈ స్టేట్లో. చాలా పెద్ద స్టేట్. దానికే ఒక ఎకరా $1,000 నుంచి స్టార్ట్ రేట్. అస్సలు ఒక మనిషి మీరు ఊహించండి, ఒక్క స్క్వేర్ మైల్కి 6 మంది ఏమో ఉన్నారు అంతే జనాభా. స్క్వేర్ మైల్లో 6 మంది కంటే ఎక్కువ లేరు. ఈ స్టేట్ ఉమెన్కి ఫస్ట్, అంటే యుఎస్లో ఉమెన్కి ఫస్ట్ ఓటింగ్ ఇది ఇచ్చిన ఈక్వల్ రైట్ ఇచ్చిండే స్టేట్ ఇదే ఫస్ట్. చూడండి, అసలు వేల లక్షల కిలోమీటర్లు ఊరికే ఖాళీ, ఏమి లేవు. అర్థం ల్యాండ్ అంతా గవర్నమెంట్దే అంట. ఇంకొక అర్థం ఇక్కడ డైరీ ఫార్మ్స్ అవి ఇవన్నీ ఎక్కువ పెట్టుకున్నారు. ఊరికే ఈ ఆవులు అయితే వేల లక్షల ఎకరాలు ఊరికే ఖాళీగా అట్లా తిరుగుతూ ఉన్నాయి ఆడాడ. విషయాల కంటే సైజ్ పెద్దది ల్యాండ్. బట్ కొన్ని సిటీస్ ఉంటాయి కదా, చిన్న టౌన్లో వారు కనపడతాను చూడండి వీటి నుంచి ఆడ. మ్యూజియం రెలిక్ స్టోర్ అంట. ఇటు చూడండి, ఇంకొక మళ్ళీ ఒక వింత జంతువు కనపడింది ఈరోజు డే 4లో. భలే ఉన్నాయి ఇవి, దీని పేరు కూడా నాకు తెలియదేమో. ఇది ఏదో వింత గొర్రె ఉన్నట్లుంది. ఇది దీని పేరేమో చెప్పండి కమెంట్స్లో. డెవిల్స్ టవర్ చూడండి ఆడ, ఒక వింత కొండ. ఇది వెరైటీగా ఉంది కదా. ఇది డెవిల్స్ టవర్కి వచ్చినాము. ఆడ చూడండి ఆయనకుంది, దగ్గరికి వద్దంతా ఫోటో తీసుకోలేం కదా, దానికి దూరం నుంచి ఫోటో తీసుకుందామని ఇక్కడ స్టాప్ చేసాము. ఇది వచ్చి నేటివ్ అమెరికన్స్కి సేక్రెడ్ అనమాట, సేక్రెడ్ కొండ ఇది. చూడండి, ఇది ఒక వింతగా ఉంది కొంచెం, అంటే నార్మల్ రెగ్యులర్గా ఉండే కొండలాగా లేదు, హెక్సగన్ దీంతో తయారైంది. ఇది షేప్స్ చూడండి ఎట్లా ఉంది కదా. డెవిల్స్ టవర్ అని పేరు దీంది. ఇది వచ్చి 5-6 కోట్ల సంవత్సరాల ఓల్డ్ అంటే ఇది. దీని చుట్టుపక్కల ఉండే వేరే మౌంటైన్స్ కంటే చాలా ఓల్డ్. ఇది మ్యాగ్మాతో ఫామ్ అయిందంట. అయినాక సాయిల్ ఎరోషన్ అయిపోయి ఇది ఒకటే పైన అట్లా మిగిలింది అనమాట, పక్కనంతా సాయిల్ పక్కకి వెళ్ళిపోయింది. రాక్ క్లైంబింగ్ చాలా ఫేమస్, బట్ జూన్లో చేయరు అనమాట. ఎందుకంటే నేటివ్ అమెరికన్స్కి వాళ్ళ ట్రెడిషన్ ఇది రెస్పెక్ట్ చేస్తూ జూన్లో ఎవరు రాక్ క్లైంబింగ్ చేయరంట ఇక్కడ.
ఇది 865 అడుగులు ఉంది ఎత్తు. యుఎస్ ప్రెసిడెంట్ రోజ్వెల్ట్ ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ ఇది చేసిండేది అనమాట. ఫస్ట్ నేషనల్ మౌన్మెంట్ అంటే యుఎస్ది ఎప్పుడో 1900లో డిక్లేర్ చేసినారు ఫస్ట్ నేషనల్ మౌన్మెంట్ ఆఫ్ యుఎస్. అది చాలా మెజెస్టిక్, అంటే చాలా పెద్దగా హ్యూజ్గా ఉంది స్ట్రక్చర్. అది చూసే దూరం నుంచినే మనం ఫొటోస్ తీసుకోలేమన్నా, దగ్గరికి పోతే అది ఇట్లా తలకాయ అయితే ఇట్లా చూడాల్సి వస్తుంది. బాగుంది కదా డెవిల్స్ టవర్. క్లోజప్లో చూడండి ఎట్లా కనపడుతుంది రాక్ ఫార్మేషన్. ఆ హెక్సాగనల్ షేప్లో ఉన్నాయంట రాక్స్ అన్నీ. అవి ఈ రాక్ ఫార్మేషన్ చూడండి క్లోజప్లో ఎట్లా కనపడుతుంది కదా. ఇదేందో కింద భూమిలో నుంచి బయటకు వచ్చినట్లుంది ఇట్లా పొంగుతూ. బెంచ్లు ఎట్లా చేసినారు కదా, వుడ్తోనే బెంచ్లు చేసినారు, భలే ఉన్నాయి. సెల్ఫీ స్టాండ్ అంటే ఒక సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ స్టాండ్ అక్కడ పైన మార్క్స్ ఉన్నాయి కదా అన్నీ. అవి వీళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే నేటివ్ అమెరికన్స్ ఇది బేర్ లాడ్జ్, దీని పేరు అని పిలిచేది. వాళ్ళు చాలా సాక్రెడ్గా కొలుస్తారు దీన్ని. అప్పట్లో 1875లో వాళ్ళు ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అయిపోయి దీన్ని వాళ్ళు ఒక పేరు చెప్తే వీళ్ళు ఒకటి అనుకుని దీన్ని డెవిల్స్ టవర్. ఇది అఫీషియల్గా డెవిల్స్ టవరే, కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు కూడా బేర్స్ లాడ్జ్ అని పిలుస్తారు. పెద్ద జైంట్ బేర్ ఎక్కి ట్రై చేసి ఆ మార్క్స్ పన్నాయి దానిపైన అని వాళ్ళు. ఫ్రెష్గా పడింది స్నో డెవిల్స్ టవర్లో. రెండు ట్రైల్స్ ఉన్నాయి ఇక్కడ, టవర్ ట్రైల్ ఒకటి, రెడ్ బెడ్ ట్రైల్. మనం టవర్ ట్రైల్ చేద్దాము. ఇది వచ్చి 1.3 మైల్స్ ఉంది, 2.1 కిలోమీటర్. మేబీ ఒక అర్ధ గంటలో అయిపోతుంది. ఇది స్నో ఒకటి పడింది కదా, కొంచెం జాగ్రత్తగా పోవాలా. స్నోలో జారుతారు, ఇంకా పొడి పొడిగా ఉంది. ఇది ఐస్ అయితే జారు కింద పడతారు కొంచెం, ఇప్పుడేం పర్లేదు. ఈ టవర్ చూడండి, ఇండియన్ అమెరికన్స్ వాళ్ళు చాలా సీక్రెట్ స్టోరీస్ అంతా దీని టవర్ చుట్టూరు ఉండే. ఈ బేర్ని కాపాడుకునే మనుషుల పైన ఎక్కి ఉంటా ఉండే, ఇట్లా హ్యూజ్ బేర్ ఉంటుండే అని ఒక స్టోరీ ఉంది దీని చుట్టూరా. ఇది దీని నుంచి కాపాడుకునే ఈ టవర్ పెరుగుతూనే ఉంటుంది హైట్. అది ఎక్కే ట్రై చేస్తూనే ఉంటుంది. దాని మార్క్స్ పడినాయి ఇట్లా గీరి 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 ఇట్లా అట్లా మార్క్స్ ఫామ్ అయినాయని బిలీవ్ చేస్తారనమాట. ఇట్లా బేర్ లాడ్జ్. ఈ నేటివ్స్ అంతా ఈ పేరుతో పిలుస్తారు. కొంతమంది బిలీవ్ ఏం చేస్తారంటే వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ నుంచి కాదు, ఊరికే అదే పనికి చేంజ్ చేసినారు వీళ్ళు అని కూడా నమ్ముతారనమాట. చాలామంది 200 రూట్లు ఉన్నాయండి దీనికి క్లైంబ్ చేసేకి. చాలామంది వస్తారు క్లైంబింగ్ చేసేకి ఎవ్రీ ఇయర్. ఎయిట్ 67 feet ఉంది టాల్. టవర్ కొంచెం గ్రీనిష్ కనపడుతుంది కదా. ఈ లిచెన్స్ గ్రో అవుతాయి అంటాడు, దానికి టవర్ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. ఇది చాలా మంది నేటివ్ అమెరికన్, చాలా మంది ట్రైబ్స్ ఉన్నాయి కదా, దాదాపు 20 రకాల ట్రైబ్స్. వాళ్ళందరూ ఒక సీక్రెట్ ప్రేయర్స్ని మామూలు మనం ఇప్పుడు ఊర్లో కడతాం కదా, దాంట్లో ఏమన్నా నిమ్మకాయ లేకపోతే ఏదన్నా చెట్టుకు కడతాం కదా, ప్రేయర్ చేసి ఏమన్నా కోరికలు ఉంటే అట్లా ఇది కూడా కట్టినారు. దాని వీడియో ఫొటోస్ తీయద్దని చెప్పినారు కూడా. వాళ్ళు సీక్రెట్గా ఇది చేస్తారు, దాన్ని వీడియో ఫొటోస్ తీసుకోకూడదని. ఇటు చూడండి ఎట్లుంది ఇది, ఈ కొండలు రాళ్ళన్నీ. స్లిప్పరే ఉంది. ఇక్కడ కొంచెం స్లోప్ ఎక్కువ ఉంది కదా, స్లిప్పరే ఉంది ఇది.
ఇది చూడు ఎట్లుంది దగ్గర నుంచి చూస్తాగిన. భలే ఉంది ఇది. ఒక వింత ఇదేదో భూమిలో నుంచి కింద నుంచి పైన పొంగింది అనేది అట్లా ఉంది చూస్తా అంటే ఇట్లా చక్కగా ఇట్లా ఉంది. ఇట్లా భలే ఉంది కదా. ఎట్లుంది అది డెవిల్స్ టవర్ ఎట్లుంది డెవిల్స్ టవర్? తెలుగులో చెప్పాలి నువ్వు. భలే ఉంది, ఎంత భలే ఉంది. చాలా బాగుంది. వన్ టైం ఎక్స్పీరియన్స్, ఇది వచ్చి చూడాలి. ఇట్స్ రియలీ నైస్. ఇంకా ఇంకేం లేదు, థ్యాంక్ యూ. ఎట్లా చూడండి, ఏదో వేరే లోకానికి వచ్చినట్లు నాకు. అది చూస్తా అంటే ఆ టవర్ని చూస్తా అంటే స్లిప్పరీ ఉంది కదా కొంచెం. ఇటు చూడండి ఎంత బాగుంది వ్యూ. వావ్, ఎట్లుంది చూడండి వెనక. ఈ పక్క డెవిల్స్ టవర్, వెనక చూస్తే లోయ టైప్. కింద జనాలు వేరే ట్రైన్లో పోతున్నారు చూడండి, వాక్ చేసుకుంటాడు. చెట్లని హగ్ చేసుకుంటే భలే ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ట్రై చేయండి అందరూ మీరు. ఈ హైక్ భలే ఉంది. ఆడ జనాలు కొంతమంది ఉన్నారు, బట్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇట్లా నడుస్తుంటుంది దీని చుట్టూరా. సన్లైట్ కూడా ఉంది బాగా. చల్లగా ఉన్నా చాలా చల్లగా లేదనమాట. బేరబుల్. విండ్ ఉంటేనే చాలా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే కానీ బాగుంటుంది. ladder అంటే ఏదో reach for the top. All climbers have the reason. First climber on the record to submit Devil's Tower. ladder అప్పుడు ఏదో బిల్డ్ చేసింది కనపడుతుంది అంటే ఇటు నుంచి. ల్యాడర్ కనపడింది చూడండి. అప్పట్లో వేసిండేది, ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కింద వేసిండేది. ఇది ల్యాడర్ నిచ్చిన ఉందాడు పైన. విల్లర్డ్ రిప్లీ 1895లో వేసిన ల్యాడర్. July 4, 1895 లిన్నీ రోజర్స్ బికమ్ ఫస్ట్ ఉమెన్ ఆన్ రికార్డ్లో ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ డెవిల్స్ టవర్. ముందు ల్యాడర్ బిల్డ్ చేసింది కదా, దాన్ని స్కేల్ చేసి ఎక్కింది అనమాట పైకప్పు. బ్యూటిఫుల్ ఉంది. వీళ్ళు చూడండి ఎనర్జీ తీసుకుంటున్నారు డెవిల్స్ టవర్ నుంచి. ఇప్పుడు వీళ్ళు డెవిల్స్గా మారిపోతారు అనమాట. ఈ సాక్రెడ్ మౌంటైన్ మనం కూడా ముట్టుకొని కొంచెం ఫీల్ అవుతాము. ఈ ట్రైబ్స్కి, ఇక్కడ ఉండే ట్రైబ్స్కి, నేటివ్ అమెరికన్స్కి సాక్రెడ్ అయిన మౌంటైన్ మనం కూడా కొంచెం ఫీల్ అవుతాం. మనం ఎంత చరిత్ర కదా. 5 million years ఓల్డ్. 5 కాదు, 50 million years ఓల్డ్. ఇది 5 కోట్ల సంవత్సరాల కింద ఫామ్ అయింది ఇది. ఈ కొండ డైనోసార్స్ని కూడా చూసి ఉంటుంది అనమాట. డైనోసార్స్ కంటే ఓల్డ్ అంటే ఇది. కొన్ని ఫార్మేషన్స్ వచ్చి డైనోసార్స్ చచ్చిపోయినాక కూడా ఫామ్ అయ్యేటట్టు ఉన్నాయి. సో ఇది అంతకు ముందుది. ఎక్కడ చూసిన బెంచ్లు కూడా వేసినారు ఇట్లా. కొంచెంసేపు నడిచిన తర్వాత రిలాక్స్. చాలా ముసలోళ్ళు కూడా నడుస్తున్నారు చాలా మంది. ఇక్కడ 70 years 80 years వాళ్ళు కూడా నడిచే ఇట్లా పోతున్నారు అనమాట దీని చుట్టూరా. చాలా ఫిట్ ఉంటారు ఇక్కడ, బాగా ప్రోటీన్ తింటారు కదా. 80 ఏళ్ళకి కూడా మనకు గట్టిగా ఉంటారు, బాగా పని చేస్తూ ఉంటారు అంతా బయట కూడా. టవర్ది చూడండి, అది క్రాక్ అయ్యి కిందకి ఇరిగి పడిపోయినాయి కదా, దాని షేప్ కనపడుతుంది ఎట్లున్నాయనేది. 5 sided, కొన్ని 5, 6 sided కూడా ఉన్నాయి. హెక్సగన్, పెంటగన్ అన్నీ. ఇది చూడండి, ఇది హెక్సగన్ ఉన్నాయి. అది ఇరిగి ఇడబడింది చూడండి.
ఈడు చూడండి గాలికి మొన్న వచ్చింది 2 వారాల కింద గాలి వచ్చి ఫుల్ చెట్లు పడిపోయినాయి కదా, ఈడు కూడా ఒకటి పడింది. ఇదేం రీసెంట్గా పడిందే ఇట్లా. చెట్లు పడినాయి కదా, ఇవి కట్ చేసి పక్కకి కిందకి దొబ్బినారు. అది ఒకటి అట్లా ఇడిచి పెట్టినారు. ఎందుకు ఇద్దో బెండ్ అయిపోయి ఎంత గాలి ఉండాలి కదా, అంతలా చెట్ల ఇరిగి కిందకి పడిపోయినాయంటే మనము ఇట్లా నిలబడితే అట్లా దొరలుకుంటూ కిందకి పడిపోతాం. ఈడ వైల్డ్ ఫైర్స్ కూడా క్యాచ్ అవుతుంటాయి. కానీ వైల్డ్ ఫైర్స్ ఎప్పుడు చెడ్డ ఏం కాదు, న్యూ గ్రోత్ ఆఫ్ నైట్రోజన్ రిచ్ సాయిల్ తయారు చేస్తుంది అది. వీళ్ళు మాన్యువల్గా కూడా కంట్రోల్ కండిషన్స్లో బర్న్ చేస్తుంటారంట. 10-15 ఏళ్ళకి ఒకసారి లైట్నింగ్ హిట్ అయ్యి అంత బర్న్ అవుతుంది. అట్లా కాలేదనుకోండి, ఈ డ్రైవ్ ఎక్కువ అయిపోయి ఎప్పుడైనా బర్న్ అయినప్పుడు ఇంక చాలా ఎక్కువ ఎక్స్ట్రీమ్గా ఇది ఉంటుంది అనమాట. నేచర్ అట్లా ఏది జరిగినా మనం మంచిగా అన్నట్లా జరుగుతూ ఉంటుంది. చూడండి వ్యూ, ఈ పక్క మోస్ట్లీ ఇదే హైట్ ఎక్కువ ఉన్నట్లుంది. ఆ పక్క కొంచెం స్లోప్ ఉంది, ఈ పక్క పైనకు ఉంది. ఇట్లా భలే ఉంది, చాలా బాగుంది ఇది. నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. ఇట్లా ట్రైల్ పైన హైక్ చేయడం, స్నో అంతా చుట్టుపక్కల తెల్లగా స్నో, మధ్యలో ఆరెంజెస్ లైట్, కళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. మెడిటేషన్ ఉన్నట్లేదు. ఇక్కడ చూడండి స్నో ఉంది కదా, ట్రైల్ అయిపోయింది ఇప్పుడు. చూడండి ఎట్లుందో, భలే ఉండే ఎక్స్పీరియన్స్, సూపర్. ఇక్కడ గుర్రాలు చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయి. గుర్రాల గాడిదలు అవి తెలీదు. కొన్ని ఏమో గాడిదలాగా అట్లే ఉన్నాయి, గుర్రాలు కూడా ఉన్నాయి. నల్లది కొంచెం బొచ్చు కూడా ఎక్కువ ఉంది గుర్రాలకి. ఆడు చూడండి ఒకటి భలే ఉంది కదా. ఇప్పుడు ర్యాపిడ్ సిటీకి వచ్చినాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఫుల్ ఆకలి అవుతా ఉంది, దుమ్ము లేపాల. రోజు బర్గర్ పిజ్జా తిని నాకు చాలా అయిపోయింది 3 రోజుల నుంచి. ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చిన, చూద్దాం వేరే ఏమన్నా తిని. మెక్సికన్ రెస్టారెంట్ చాలా బాగుంది. లోపల మనకి ఫస్ట్ చిప్స్ తెచ్చి ఇచ్చేసినాడు ఫస్ట్ పెడతానే. ఫుడ్ వచ్చింది, క్వాంటిటీ భయంకరంగా ఇచ్చినారు. మేమేమో కొంచెం ఇస్తారనుకుంటే ఇది చూడండి ఎంత ఉందో. మీకు ఈ వీడియోలో తెలుస్తుందో లేదో, రైస్, బీన్స్, టాకోస్, ఇది చూడండి చికెన్ ఎంత ఇచ్చినారు. ఇది ఒక పెద్ద ఒక ఫ్యామిలీ తినచ్చు అంత ఉంది ఇది. మళ్ళీ దాంతోపాటు రైస్ ఇచ్చినారు, మళ్ళీ ఇది ఫిష్. ఓ మై గాడ్. చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నోటికి రుచి తగులుతా ఉంది. బెస్ట్ ఫుడ్, మనస్ఫూర్తిగా తింటాను నేను, మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. నవ్వుతూనే అడుగుతారు, నవ్వుతూనే ఆన్సర్ చేస్తారు. నీళ్ళు అయిపోయినా లేదు చెక్ చేస్తారు.
చాలా బ్యూటిఫుల్ సర్వీస్, చాలా బాగుంది ఇది. ర్యాపిడ్ సిటీకి వస్తే మా కాలనీ ఏమవుతుంది రెస్టారెంట్, మెక్సికన్ రెస్టారెంట్ ఖచ్చితంగా ట్రై చేయాలి, చాలా బాగుంది. ఇక్కడ ముగ్గురికి $100 అయింది. డే 1 స్టే చేసిండే హోటల్కి వచ్చేసినాం. ఇప్పుడు లాస్ట్ రోజు ఈరోజు పనుకుంటే రేపు పొద్దున ఇంకా బ్యాక్ టు హోమ్. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయినాను ఇంకా. గుడ్ నైట్.